హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనం టార్గెట్ గ్రూప్ డి 2025లో మనం 10 మార్క్స్కి 20 టాపిక్స్ మాట్లాడుకున్న దానిలో ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఒక టాపిక్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో అయితే చూడండి, ప్రీవియస్ వీడియో. దాంట్లో ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ హిస్టరీకి సంబంధించినవి అయితే చెప్పడం జరిగింది. ఒకసారి అది కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు దీనిలో మన ఛానల్ ద్వారా అర్థమెటిక్, రీజనింగ్ క్లాసెస్ కూడా టాపిక్ వైజ్ ప్రతి ఒక్క చాప్టర్ కూడా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి 2012 నుంచి 2024 వరకు ఉన్నటువంటి అన్ని ఇయర్స్ క్వశ్చన్స్ను కూడా కలెక్ట్ చేసి అన్ని టాపిక్లో ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా అయితే చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్లో గ్రూప్ డికి 55కి 50 మార్కులు 100% వచ్చేలా చెప్పే బాధ్యత నాది. మీరు విన్న ప్రతి క్లాసు కూడా రెగ్యులర్గా అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు చెప్పాలనుకుంది. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. సో దాని రెండు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే బయోలో ఇస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి. మన ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సిటీ అండ్ రివర్స్, అంటే సిటీ ఏ నది ఒడ్డున ఉంది అనేది అయితే మనం మాట్లాడుకుంటాం. కుదిరితే కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ని ఎక్కడ పుట్టావో కూడా అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మొదటిగా వచ్చేసరికి కనుక చూసుకుంటే అమరావతి. సో అమరావతి అనే నగరాన్ని కృష్ణా డిస్టిక్, కృష్ణా అనే రివర్ మీద అయితే కట్టడం జరిగింది. ఈ కృష్ణా అనేది మహాబలివేశ్వరం వెస్ట్రన్ మహారాష్ట్రలో అయితే పుట్టడం జరిగింది. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. తర్వాత బగల్పూర్. సో బగల్పూర్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిటీ. ఇది గంగోత్రి గ్లేషియర్లు అయితే పుట్టడం జరిగింది. సో ఇక్కడ ఉత్తరాఖండ్లో పుట్టడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆ నది మీద ఈ బగల్పూర్ అనేది అయితే కట్టడం జరిగింది. తర్వాత కోల్కతా వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో ఉంది. హుగ్లీ రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. ఈ హుగ్లీ రివర్ అనేది హుగ్లీ రివర్ వచ్చేసరికి సిన్సూరా టౌన్ దగ్గర అయితే పుట్టింది అనమాట. సో దీన్ని హుగ్లీ టౌన్ ద్వారా పుట్టింది అని కూడా అంటారు. సో హుగ్లీ టౌన్లో పుట్టడం వల్ల దీన్ని హుగ్లీ రివర్కి అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత కటక్ వచ్చేసరికి ఒడిస్సాలో ఉంది. ఇది మహానది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. మహానది ఒడ్డున ఈ కటక్ అనేది ఉంది, అది ఒడిస్సాలో ఉంది. ఈ మహానది అనేది సిహావా మౌంటైన్స్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో అయితే ఈ మహానది అయితే పుట్టడం జరిగింది. నెక్స్ట్ న్యూఢిల్లీ వచ్చేసరికి యమునా రివర్ ఒడ్డున అయితే ఉంది. న్యూఢిల్లీ అనేది ఢిల్లీలో ఉంది. సో న్యూఢిల్లీ అనేది యమునా రివర్ ఒడ్డున అయితే పుట్టడం జరిగింది. యమునోత్రి గ్లేషియర్ అయితే ఇది పుట్టిందనమాట. ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా యొక్క ఇది ట్రిబ్యూటరీ. అలాగే డిబ్రూగఢ్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర అనేది టిబెట్లో పుట్టింది. ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ డిబ్రూగఢ్ అనేది ఇది సిటీ అయితే కట్టడం జరిగింది. ఇది అస్సాంలో ఉంది. డిబ్రూగఢ్ అనేది అస్సాంలో ఉంది. అంటే బ్రహ్మపుత్ర అనేది ఇలా పుట్టి మనకి చెన్నై నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మనకి ఇలా అస్సాం ద్వారా బంగ్లాదేశ్లో కలుస్తుంది కదా. ఇది ఈ డిబ్రూగఢ్ అనేది అస్సాంలో ఉంది. సో అస్సాంలో ఈ డిబ్రూగఢ్ అనేది బ్రహ్మపుత్ర నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చైనాలో ఏ పార్ట్ అయితే మనం చూస్తున్నామో ఈ పార్ట్ ఏదైతే ఉందో, సో ఇక్కడే ప్రజెంట్ చైనా వాళ్ళు కొత్తగా ఒక రివర్ని అయితే ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఉజ్జయిన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది షిప్రా రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. షిప్రా నది ఒడ్డున ఈ ఉజ్జయిన్ అయితే ఉంది, మహారాష్ట్రలో, అది మధ్యప్రదేశ్లో అయితే ఉంది. తర్వాత ఫిరోజ్పూర్ అనేది పంజాబ్లో ఉంది. ఫిరోజ్పూర్ ఇది సట్లెజ్ రివర్ ఒడ్డున అయితే ఉందన్నమాట. అంటే మనం జీలం, సట్లెజ్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఈ సట్లెజ్ రివర్ ఒడ్డున అయితే ఈ ఫిరోజాపూర్ అయితే కట్టడం జరిగింది పంజాబ్లో. తర్వాత గౌహతి వచ్చేసరికి బ్రహ్మపుత్ర, అస్సాం. సో అస్సాం కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, అస్సాంలో మనకి డిబ్రూగఢ్ ఉంది, అలాగే గౌహతి కూడా అయితే ఉంది. నెక్స్ట్ హరిద్వార్ వచ్చేసరికి గంగేస్ రివర్స్ గంగేస్ అంటాం కదా, అంటే దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఇవి రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. ఇది ఉత్తరాఖండ్లో అయితే కట్టడం జరిగింది. తర్వాత హైదరాబాద్ వచ్చేసరికి మూసీ నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. మూసీ సంబంధించినటువంటి రివర్ ఒడ్డున. సో తర్వాత ఇది వచ్చేసరికి తెలంగాణలో ఉంది. కొంచెం స్క్రీన్ చిన్నదైంది, తెలంగాణలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే కటక్ మహానది ఒడిస్సా అని మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కటక్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇది
కంప్లీట్గా ఇచ్చాను అనమాట. మహానది వచ్చేసరికి ఫర్షియా విలేజ్ దగ్గర అయితే కట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఈ మహానది అయితే పుట్టడం జరిగింది. సో దాని ఒడ్డున ఈ కటక్ అనేది కట్టడం జరిగింది. ఆగ్రా వచ్చేసరికి యమునా నది ఒడ్డున అయితే, యమునా నది ఒడ్డున ఢిల్లీ ఉంది, ఆగ్రా ఉంది. గుర్తుపెట్టుకోండి, యమునా అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఆగ్రా అనేది. ఈ ఆగ్రా అనేది యమునా నది ఒడ్డున కట్టాం. యమునా నది అనేది యమునా నది గ్లేషియర్ నుంచి పుడుతుంది, అలాగే గంగా యొక్క ట్రిబ్యూటరీ. తర్వాత అహ్మదాబాద్ వచ్చేసరికి గుజరాత్లో ఉంది. ఇది సబర్మతి నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. తర్వాత అలహాబాద్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది గంగా రివర్ మీద అయితే కట్టారు. అంటే యమున మరియు సరస్వతి ఏదైతే రెండు కలిసే సంగమం ఉంటుందో ఆ సంగమం అనే దాని ఒడ్డున ఈ అలహాబాద్ అయితే ఉందంటే అలహాబాద్ దగ్గర యమునా సరస్వతి యొక్క సంగమం అనేది ఉంది. తర్వాత అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది సరయూ రివర్ మీద ఒడ్డున ఈ అయోధ్య అయితే కట్టడం జరిగింది. తర్వాత బద్రీనాథ్ వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఉంది. ఇది అలకనంద రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. తర్వాత బ్రహ్మపుత్ర వచ్చేసరికి బ్రహ్మపూర్ వచ్చేసరికి ఒడిస్సా. ఈ ఒడిస్సాలో అనేది ఋషికల్య అనే రివర్ ఒడ్డున ఈ బ్రహ్మపూర్ అనేది కట్టడం జరిగింది. ఋషికల్య అనే రివర్ ఒడ్డున బ్రహ్మపూర్. తర్వాత కానోజ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది గంగస్ రివర్ ఆ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ముర్షిదాబాద్ కోల్కతా రెండు కూడా హుగ్లీ రివర్ ఒడ్డునే కట్టడం జరిగింది. రెండు కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఈ హుగ్లీ అనేది హుగ్లీ సిటీ నుంచి పుట్టడం జరిగింది. అది హుగ్లీ అని అయితే అన్నారు. తర్వాత ముంజర్ అనేది గంగా రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. ఎక్కడంటే బీహార్లో అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జబల్పూర్ వచ్చేసరికి నర్మదా. ఇది మధ్యప్రదేశ్లో నర్మదావతి ఒడ్డున ఈ జబల్పూర్ అనేది కట్టడం జరిగింది. కాన్పూర్ వచ్చేసరికి గంగా రివర్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది గంగా నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. కోటా వచ్చేసరికి రాజస్థాన్ కోట్లా క్రికెట్ స్టేడియం అంటాం కదా, రాజస్థాన్. ఇది వచ్చేసరికి చంబల్ యొక్క రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. చంబల్ ఇది 11th ఫెయిల్ సంబంధించి ఏదో మూవీ ఉంది కదా, దాంట్లో కూడా చెప్పారు కదా చంబల్ అని. సో రాజస్థాన్లో ఈ చంబల్ అనేది ఉంటుంది. సో ఆ చంబల్ రివర్ ఉంటుంది. ఆ చంబల్ రివర్ ఒడ్డున ఈ కోట అయితే కట్టడం జరిగింది. జమ్మూ నగరం వచ్చేసరికి తవి రివర్ ఒడ్డున ఈ జమ్మూ అయితే కట్టారు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. తర్వాత జాన్పూర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది గోమతి రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది, గోమతి ఒడ్డున. తర్వాత పాట్నా వచ్చేసరికి బీహార్లో పాట్నా ఉంటుంది. సో ఇది గంగేస్ రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. హాజీపూర్ కూడా సేమ్ బీహార్లోనే సేమ్ రివర్. శ్రీనగర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లో జీలం నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. శ్రీనగర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో జీలం ఒడ్డున అయితే కట్టడం జరిగింది. తర్వాత సూరత్ వచ్చేసరికి గుజరాత్లో ఉంటుంది. ఇది తాపీ రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. గుజరాత్లో ఉంది. దాన్ని తాపీ నది ఒడ్డున అయితే కట్టారు. వారణాసి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఒడ్డున ఉంది. వారణాసి గంగా రివర్ ఒడ్డున అయితే ఉన్నది. కాశీ వచ్చేసరికి మారిపోయింది, పేజీ పోయింది, రైట్. తర్వాత విజయవాడ వచ్చేసరికి కృష్ణానది ఒడ్డున ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున ఈ విజయవాడ నగరం అనేది అయితే ఉంది. నెక్స్ట్ వడోదర వచ్చేసరికి గుజరాత్లో ఈ వడోదర అయితే ఉంది. ఇది విశ్వామిత్రి అనే నది ఒడ్డున ఈ వడోదర అయితే కట్టడం జరిగింది. విశ్వామిత్రి. మధుర అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. మధురై అయితే కేరళ. మధురై వచ్చేసరికి తమిళనాడు. మధురై వచ్చేసరికి యమునా రివర్ కట్టడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. మధురై వచ్చేసరికి వైగై అనే రివర్ ఒడ్డున కట్టారు. ఇది తమిళనాడులో ఉంది. మధురై ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. మధురై వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో యమునా రివర్ ఒడ్డున. ఇది వచ్చేసరికి వైగై ఒడ్డున. తర్వాత వచ్చేసరికి తిరుచిరపల్లి అనే సిటీని తమిళనాడులో కావేరి యొక్క ఒడ్డున అయితే కట్టడం జరిగింది. కావేరి నది ఒడ్డున. ఇది కావేరి నది అనేది కూర్గ్ డిస్టిక్లో అయితే జన్మిస్తుంది. కూర్గ్ డిస్టిక్లో, కర్ణాటకలో కూర్గ్ డిస్టిక్లో జన్మిస్తుంది. తమిళనాడులో ప్రవహిస్తున్నప్పుడు దాని ఒడ్డున తిరుచిరపల్లి అనే సిటీని అయితే కట్టారు. తర్వాత చెన్నై వచ్చేసరికి ఈ తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై వచ్చేసరికి కువ్వుంని అద్యారం కూడా అంటారు. సో ఆ రివర్ ఒడ్డున అయితే కట్టారు. ఇట్వా వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో
ఇటావా వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో యమునా నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో యమునా నది ఒడ్డున. బెంగళూరు వచ్చేసరికి కర్ణాటకలో ఉంటుంది. ఇది వృషభావతి అనే రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. వృషభావతి రివర్ ఒడ్డున ఈ బెంగళూరు అయితే కట్టారు. చంబల్ రివర్ ఒడ్డున గ్వాలియర్. చంబల్ ఎక్కడ అనుకున్నాం? మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఫ్లో అవుతుంది. ఈ చంబల్ అనేది మధ్యప్రదేశ్లో కూడా అయితే ఫ్లో అవుతుంది. ఈ చంబల్ నది ఒడ్డున గ్వాలియర్ అయితే కట్టారు. తర్వాత గోరఖ్పూర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. తపతీ రివర్ నది, తపతీ నది ఒడ్డున ఈ గోరఖ్పూర్ అయితే కట్టారు. తర్వాత లక్నో యూపీ యొక్క హెడ్ క్వార్టర్. లక్నో అనేది గోమతీ రివర్ యొక్క ఒడ్డున అయితే కట్టడం జరిగింది. గయా వచ్చేసరికి బీహారు ఫాల్గు రివర్ ఒడ్డునైతే కట్టారు. మిర్జాపూర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, ఇది గంగా నది ఒడ్డునైతే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి భరూచ్ వచ్చేసరికి గుజరాత్లో ఉంది. ఇది నర్మదా నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. భరూచ్. పూణే వచ్చేసరికి ముతా అనే రివర్ నది ఒడ్డున ఈ పూణే అయితే కట్టడం జరిగింది, మహారాష్ట్రలో. నాసిక్ వచ్చేసరికి గోదావరి నది ఒడ్డున అయితే, వృద్ధగంగా అంటాం కదా, గోదావరి నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. ఇది త్ర్యంబకేశ్వరం నాసిక్లో అయితే పుడుతుంది. దాదాపుగా ఇది మధ్యప్రదేశ్లో పుడుతుంది. ఇది మహారాష్ట్ర ఒడ్డున ఉన్నటువంటి నాసిక్ ఈ గోదావరి నది ఒడ్డున అయితే ఉంటుంది. గోదావరి దాదాపుగా 1465 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. సంబల్పూర్ వచ్చేసరికి మహానది ఒడ్డున కట్టడం జరిగింది. ఇది ఒడిశాలో ఉంది. అలాగే రూర్కెలా స్టీల్ ప్లాంట్ అంటాం కదా, ఇది ఒడిశాలో ఉంది. ఇది బ్రహ్మణి రివర్ నది ఒడ్డున అయితే కట్టడం జరిగింది. నెల్లూరు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది. పెన్నార్ రివర్ ఒడ్డున ఈ పెన్నా రివర్ అంటాం కదా, పెన్నా రివర్ ఒడ్డున ఈ నెల్లూరు అయితే కట్టడం జరిగింది. అలాగే లూధియానా వచ్చేసరికి పంజాబ్ సట్లజ్ రివర్ నది ఒడ్డున అయితే కట్టారు. అలాగే కోయంబత్తూరు వచ్చేసరికి తమిళనాడు, ఇది నోయల్ రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. తమిళనాడు నోయల్ రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. మనం ఈరోజు కేవలం సిటీలు ఏ నది ఒడ్డున కట్టారు, ఏ స్టేట్ మాత్రమే మాట్లాడుకున్నాం. బట్ ఈ రివర్స్ గురించి అయితే మనం ప్రత్యేకంగా టాపిక్ చేద్దాం. అప్పుడు రివర్స్ గురించి, రివర్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ వరకు ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, ఏ స్టేట్ల నుంచి ప్రయాణిస్తుంది, అలాగే ఏదన్నా వేరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో ప్రయాణించే కృష్ణా నదిగా ఉందా, సో ఆ రెండింటి మధ్యలో డిస్ట్రిబ్యూట్ ఏదైనా నాగార్జున సాగర్ లాంటి లేదా శ్రీశైలం లాంటి డ్యామ్ ఏదైనా ఉండే డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయా, అలాంటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అప్పుడు నేను ఈ నదుల గురించి డెప్త్గా ప్రతి ఒక్క నది అంటే అన్నిటి గురించి కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అయితే మనం ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ వచ్చేస్తాను, వాటిలో అయితే మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఏదైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.